రాయలసీమ ఎత్తిపోతు ప్రాజెక్ట్ ఏదైతే మనం చూసినామో అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారో కేవలం తన శిష్యుని కోసం ఒక గిఫ్ట్ లాగా ఇవ్వాలని క్లోజ్ డోర్స్ ఒప్పందం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క ఇప్పుడే మాట్లాడినారు ఎస్వి మోహన్ రెడ్డి అన్న, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి అన్న గారు అందరూ మాట్లాడినారు. ఎంత అన్యాయం జరిగింది అంటే ఇప్పుడు లైనింగ్ ద్వారా ఏదైతే ప్రాజెక్ట్ని ఇక్కడున్న నీళ్ళని తీసుకొని పోవాలా డైరెక్ట్గా కుప్పంకి అని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారో అది కరెక్ట్, సమంజసం కాదు. ఎందుకంటే అనంతపురం సత్యసాయి జిల్లా అంటే దే ఆర్ కాల్డ్ ది హార్టికల్చర్ హబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తారు. ఇక్కడ పండే ఒక పంట మీరు కావాలంటే చూడండి, ఇక్కడ వాటర్ మెలన్ కావచ్చు, కర్బూజా కావచ్చు, కలంగడి కావచ్చు. ఈరోజు కూడా స్పెషల్లీ ఈ మంత్లో, రంజాన్ మంత్లో పాకిస్తాన్ వరకు, మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ వరకు ఢిల్లీ మార్కెట్లో అంత పలకపడి ఉంది ఈ హార్టికల్చరల్ ఫ్రూట్స్కు. అలాంటి పలకపడి ఉన్న చోటలో ఇటువంటి ఒక అనంతపురం సత్యసాయి జిల్లాలో నీళ్లు మనకి ఇవ్వకుండా ఈ రాయలసీమ ప్రాజెక్ట్ అనేది మోసగించి మళ్ళీ మీరు ఇటువంటి ఒక చర్యలకు పాల్పడుతున్నారంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అనాథలైపోతారు ఇక్కడ ఉన్న ఫార్మర్స్ అందరూ కూడా. మనము వర్షాలపైన ఆధారితంగా ఉన్న రైతులు చాలామంది ఉన్నారు ఈ ఒక అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో. వర్షాధారితమైన రైతులందరికీ కూడా ఈరోజు మోసం జరుగుతూ ఉంది అని కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. చెప్పడానికి ఈ ఉమ్మడి జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఈ 3 మంత్రులు ఎవరు కూడా దీని గురించి మాట్లాడడం లేదు. అసలు దీని గురించి ఎక్కడ కూడా ఎక్స్ప్రెస్ చేసే ఒక అవకాశం వాళ్ళకు వచ్చినా కూడా ఎక్కడ కూడా మాట్లాడతలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం తన స్వంత ప్రయోజనానికి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన మాట కోసం ఈరోజు ఈ యొక్క రాయలసీమను మోసగిస్తే ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా ఊరికే ఉంటారు. మనం ఏది చెల్లితే కూడా జరుగుతుంది, ఏం చేస్తే 164 సీట్స్ వచ్చింది, మేమే కదా బాగా ఉన్నాము, కూటమిలో ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేదనుకున్నారు. బట్ రైతు అనేవాడు ఆయన సహనం కోల్పోతే ఎంతటి వరకు దిగుతాడు అనేది మాత్రము ఈ యొక్క గవర్నమెంట్ నిజంగా అందాజు కూడా వాళ్ళకి లేదు అని ఈరోజు మాట్లాడుతున్నాం. గతంలో కూడా మనం చూసినాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా బీటీపీ ప్రాజెక్ట్ అంటే ఉరుకొండ ప్రాంతానికి, కళ్యాణదుర్గం ప్రాంతానికి మనకి నీళ్ళు లేదు, ఇది నీళ్ళు తీసుకురావాలి, మనం జీడిపల్లి ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు తీసుకొని రావాలి, ఎందుకంటే అక్కడ తాగే నీళ్ళు కూడా ఇబ్బంది ఉంది అన్నట్టుగా మనం చెప్పిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ అక్విజిషన్ కూడా కాలేదు రైతులకు. చంద్రబాబు నాయుడు గారు 2017-16 టైంలో కేవలం శిలాఫలకం మాత్రమే కళ్యాణదుర్గంలో ఇనాగ్రేషన్ చేసిపోతే బీటీపీ ప్రాజెక్ట్కి నీళ్ళు కావాలా అన్న అక్కడ ద్వారా మనము జీడిపల్లి నుంచి తీసుకొని పోయి బీటీపీ ప్రాజెక్ట్ గుమ్మగట్టల్లో అక్కడికి వయా కళ్యాణదుర్గం పాస్ అవుతుంది అని చెప్పిన వెంటనే కేవలం శిలాఫలకం మాత్రం పరిమితి అయిన చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినారు, అంతే, నీళ్ళు ఇవ్వలేదు. బట్ ల్యాండ్ అక్విజిషన్ ద్వారా ఉరుకొండ టు బీటీపీ ప్రాజెక్ట్ రావాలంటే ఉరుకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం ఇట్లా బైపాస్ కావాలంటే ఒక షెట్టూరు, ఒక కుందుర్పి, బ్రహ్మసముద్రం చూస్తే 14 పంపింగ్ హౌసెస్ రావాలంటే అక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేసి ఖచ్చితంగా ఇక్కడ నీళ్ళు తీసుకొని రావాలి అని చెప్పి 84 crores ఇచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులందరికీ కూడా ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నారు. అటువంటి ప్రాజెక్టుకి కూడా మీరు ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఆపితే ఖచ్చితంగా నీళ్ళు అనేది రాదు. మళ్ళీ హెచ్ఎన్ఎస్ఎస్ లైనింగ్ మీరు నీళ్ళు తీసుకొని వెళ్తున్నారంటే ఇటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా కాన్స్టిట్యున్సీకి నీళ్ళు లేకుండా పోతుంది. సో దయచేసి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మేము విన్నవించుకుంటున్నాము, మీరు ఇటువంటి అంటే ఈ ప్రాజెక్ట్ని స్టాప్ చేసి పక్కన తెలంగాణ ముఖ్యమంత్రికి మీరు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా చూసుకొని ఊరుకోరు. రైతులు, ప్రజలందరూ కూడా, ఎందుకంటే మనము కడపలో మొన్న నంద్యాలలో చేసినాము ఈ ఒక ఉద్యమం చేస్తే నిజంగా మనము కేవలం ఒక 8 జిల్లాల వాళ్ళందరూ కూర్చొని చేసుకుంటామంటే స్వచ్ఛందంగా తరలొచ్చినారు ప్రజలు, మళ్ళీ రైతులందరూ. నీరు అనే విషయం వస్తే, నీటి విషయం వస్తే పార్టీల అతీతంగా రైతులు కథలు వస్తారు. ఎందుకంటే 3 పుట్ల అన్నం పెట్టే రైతు కదా, డెఫినెట్గా ఆయన కథలు వస్తాడు. మీకు ఎక్కడన్నా ఇప్పటికే మీరు ప్రజల్లో మీరు వెళ్తే కూటమిలో ఉండేవాళ్ళు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజల్లో బాగా ఫ్రీడమ్గా తిరిగే లిబర్టీ కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే సూపర్ 6, సూపర్ 7 హామీలు అందరూ కూడా మైనస్ అయిపోయినారు. మహిళలకి ఏదో మీరు పెళ్ళి కాకుండా ఆడపిల్లలకి ఇంత ఇస్తాము, మళ్ళీ
బీసీలకు ఇంత పెన్షన్ ఇస్తామని చెప్పినారు. మళ్ళీ మన అమ్మఒడిని జగన్మోహన్ రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ని మీరు పేరు మార్చి మళ్ళీ తల్లికి వందనం అని పెట్టినారు. అది కూడా ఫస్ట్ ఇయర్ ఇవ్వలేకపోయినారు. మళ్ళా జగనన్న రైతు భరోసా పెట్టి దాని పేరు మార్చి కూడా మీరు అన్నదాత సుఖీభవ అని పెట్టినారు. ఈరోజు మేము అడుగుతున్నాం, అన్నదాత సుఖీభవ 100% ఎక్కడన్నా మీరు నిజంగా ఇంప్లిమెంట్ చేశారా? పోనీ ఈ బడ్జెట్లో కూడా ఇంప్లిమెంట్ చేసే ఆలోచన ఉండింది అంటే లయన్ షేర్గా మీరు రైతుకు ఎందుకు పెట్టలేదు? లయన్ షేర్ మీ బడ్జెట్లో ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎందుకు పెట్టలేదు? సో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని మైనస్ చేయాలనే ఈరోజు మీరు లయన్ షేర్గా పెట్టలేదు. ఏదో తూతూ మంత్రంగా మీరు పెడుతున్నారు, బడ్జెట్లో చూపిస్తున్నారు, చేసేస్తాం అని అనుకుంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2,35,000 కోట్లు అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అన్నారు. బట్ మీరు చెప్పిన రికార్డ్స్ ఎలక్షన్కు ముందరైతే మీరు చెప్పిన రికార్డ్స్ 11,000 కోట్లు అది ఇది అన్నారు. మొన్న ఫైనాన్స్ మినిస్టర్ ఆన్ రికార్డ్ ఆయన కూడా చెప్పిన మాట 235,000 crores అని చెప్పినారు. అంటే మీరు ఎలక్షన్కు ముందు వేరే మాట్లాడతారు, అసెంబ్లీ క్లోజ్ డోర్స్ రికార్డ్స్లో వేరే మాట మాట్లాడుతున్నారు. అయితే ప్రజలందరికీ కూడా మీరు చెప్పే మాట పసిగట్టినారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తిరుమల లడ్డు పైన తీసుకొని వచ్చినారు. మళ్ళా వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం కూడా ఆయన స్పందించినాడు. యాక్చువల్లీ నిజంగా స్పందించేది సిట్ ద్వారా, సిబిఐ ద్వారా ఆయనే స్పందించినాడు. నా ప్రసాదముల గురించి మీరు మాట్లాడుతున్నారని ఆయనే ఇచ్చిన క్లియర్ స్టేట్మెంట్. ఇక్కడ జంతువులు కోలేదు, ఫిష్ ఆయిల్ కంటెంట్ లేదు, ఏదీ లేదు, బాగుంది లడ్డు, నో ఫ్యాట్ కంటెంట్ అని ఆయన చెప్పినారు. అది అయిన తర్వాత బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ ఉంది అని చెప్పిన వెంటనే మళ్ళా కర్మ రిటర్న్స్ అనే విధంగా మనం ఈరోజు చూస్తే ఇందాపురంకి మీదే లింక్ అయింది. ఈరోజు మీకే కదా హెవీగా లాస్ అయ్యిండేది. సో ఎవరు కూడా దయచేసి హైందవ ధర్మాన్ని కాపాడుతాను, సనాతన ధర్మాన్ని నేను కాపాడుతాను అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు శివరాత్రి రోజున శ్రీశైలం మల్లన్న సాక్షిగా శివమాల వేసుకొని పోయే వాళ్ళందరి పైన పోలీసు వాళ్ళు దాడి చేసి కేవలం నీళ్ళు అడిగిన దానికి, ఫుడ్ అడిగిన దానికి దాడి చేస్తే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదండి మీరు? మళ్ళీ మీరు హిందూయిజం గురించి మాట్లాడతారు కదా, శ్రీకాళహస్తిలో కూడా దీక్ష చేసుకున్న శివమాల దీక్ష చేసుకున్న వాళ్ళందరి పైన కూడా పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేశారు కదా, ఆ రోజు మీరు మాట్లాడలేదు. తొక్కేస్లాట జరిగితే తిరుమలలో మీరు మాట్లాడలేదు. మళ్ళీ మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మీకు ఎవరు కూడా ప్రజల భయం లేదు, ఎవరు అడిగేవాళ్ళు లేరు అని మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే ప్రజలైతే ఊరికే ఉండే పరిస్థితి లేదు. మేము సహించము కూడా. దయచేసి ఏడు కొండల వాడి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఎంత తవ్వుతున్నారో ఆ బావులో మీ విషమే కలుస్తూ ఉంది. ఎందుకంటే జియో గురించి మీరు మాట్లాడారు, 7 కొండల అంటే మాకు అంత నమ్మకం అని మీరు మాట్లాడినారు. గతంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు కాదు 7 కొండల అని 746 and 747 జియో ద్వారా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు లీగలైజ్ చేశారు. ఆయన తనయుడు అమెరికాలో అంటే టీటీడీ ఫండ్స్ ద్వారా అమెరికాలో, వైజాగ్లో, కాశ్మీర్లో ఫండ్స్ ఇచ్చి వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టించిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా ఆయన ప్రసాదం తీసుకునాలన్నా కూడా దాన్ని ఎంత ధార్మికంగా అన్న బిహేవ్ చేస్తూ ఆ ప్రసాదం ఆ చెప్పులు కూడా తీసేసి ప్రసాదం తీసుకునే ఒక కార్యక్రమం అన్న చేస్తుంటారు. అంటే అంత బాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ధర్మాన్ని గౌరవిస్తారు. మరీ ముఖ్యంగా హైందవ ధర్మానికి ఎప్పుడు కూడా 100% ఆయన తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపించే కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి రాజకీయం కోసము తిరుపతి తిరుమల లడ్డూలో మీరు అది మాట్లాడుతూ మళ్ళీ శ్రీశైల లడ్డూలో అని మీరు మాట్లాడితే మళ్ళీ కామెడియన్స్ అయిపోతారు. జనాలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు ఇప్పటికైనా ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసి మామూలుగా ఒక గవర్నమెంట్ ఏర్పాటైతే ప్రజలు ఆశించేది మంచి స్కూల్స్, మంచి హాస్పిటల్స్, మంచి రోడ్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా మీ సూపర్ 6, సూపర్ 7 ఎట్లో మీరు సరిగా పరిపూర్ణంగా చేయలేదు. కనీసం దీన్నైనా మీరు పరిపూర్ణంగా చేయాలని ఈరోజు ప్రజలందరి తరపున కూడా కడపలో పెద్ద ఎత్తున March 1 మనము దీని గురించి ఒక చర్చ సభ, ఒక వేదిక ఏర్పాటు చేసుకుంటున్నాం. దీనికి ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా వచ్చి మీ విచారధారణని అక్కడ మీరు కూడా అందరి ముందర కూడా మీరు కూడా చర్చించాలి. ఈ చర్చ ముఖాంతరం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చే విధంగా మనం ఈ చర్చకి దారి తీస్తామని చెప్తూ
అవకాశం ఇచ్చిన అందరూ కూడా మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.